హారిక పల్స్ యాక్యూపంక్చర్ హోమ్కి రాలేకపోయినప్పటికీ కూడా మనమే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సింగిల్ పాయింట్ యాక్యూపంక్చర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 2 నిమిషాల కంటే కూడా ఎక్కువగా నిలబడలేనటువంటి పరిస్థితి. సింగిల్ పాయింట్ యాక్యూపంక్చర్ ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించిన 5 వారాల తర్వాత స్వయంగా తను మరియు తన నాన్నగారు చెప్పినటువంటి సాక్ష్యం బట్టి 2 నిమిషాలు లేదా 2.5 నిమిషాలు వరకే నిలబడే ఉండేటటువంటి ఒక అమ్మాయి, దాదాపుగా 17 సంవత్సరాల అమ్మాయి సింగిల్ పాయింట్ యాక్యూపంక్చర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాదాపుగా 20 నిమిషాల వరకు కూడా తను నిలబడి ఉండగలుగుతుంది. నాకు అప్పుడు నేను ట్రై చేసినప్పుడు అయితే 2 మినిట్స్ 2.5 మినిట్స్ అంతకన్నా ఎక్కువ నిలబడగలిగేదాన్ని కాదు డాక్టర్. కానీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 5, తర్వాత 10, తర్వాత 15, తర్వాత 20 మినిట్స్ అలా నుంచుంటున్నాను డాక్టర్. నిద్ర రాత్రి పట్టేదా ఇంతకుముందు నీకు? ఫస్ట్లో పట్టేది కాదు డాక్టర్. ట్రీట్మెంట్ చేయించుకున్నాక కూడా కొన్ని రోజులు పట్టలేదు త్వరగా ఎర్లీగా. కాకపోతే ఇప్పుడు ఓకే పడుతుంది డాక్టర్. 10 అలాగా పడుకుని కొద్దిగా వాకింగ్ ఒకటే ప్రాబ్లం సార్. ఆక్యుపంక్చర్ చేసిన తర్వాత అప్పుడు అంత బిఫోర్ 2.5 మినిట్ నుంచునేది సార్ పాప. ఇప్పుడు జస్ట్ 25 మినిట్స్ నుంచోడానికి ఉంటుంది సార్ పాప. ఆక్యుపంక్చర్ చేసిన తర్వాత 4 వీక్స్ తర్వాత, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, 4th వీక్ కూడా నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను సార్. ప్రతి వీక్ ఏం జరుగుతుంది ఏంటంటే వాట్ అని చూస్తున్నాను నేను. దాని అబ్జర్వేషన్ దాని మీద ఇప్పుడు 4 వీక్స్కి పాప నుంచుంటుంది సార్. ఒక అరగంట సేపు నుంచుంటుంది సార్, మినిమం అరగంట సేపు ఎవరో పట్టుకోకుండా. 2.5 మినిట్స్కే నేను ఇద్దరం కలిసి అటు ఒకరు ఇటు ఒకరు ఉండేవాళ్ళం సార్. పడిపోద్దని పాప, కానీ ఇప్పుడు పడట్లేదు సార్. పాప నుంచుంటుంది సార్ 2.5 ఒక 25 నిమిషాల వరకు ఎవరో పట్టుకోకుండా. ఇది సార్ దీని ఒక రికమెండ్.